ఆ చొరవ చూపించినందుకు వెంకటేష్కి అందరికీ కూడా. ఇంకేమన్నారు మీ బ్యాచ్? ధర్మేంద్ర, వెంకటేష్, ఝాన్సీ మేడం, మిగిలిన టీం రాలేదే, వస్తారేమో బహుశా. అందరికీ కూడా ధన్యవాదాలు. వాస్తవానికి అందరూ ఉంటే ఇంకా మంచి కాలక్షేపం, సరదాగా కొంతకాలం పాటు నడపడానికి కొంత టైం ఇక్కడ గడపడానికి అవకాశం ఉంది. కాకపోతే నేను తీసుకెళ్లి తోటలో పెట్టుకొని మామూలు రోజు జరిగే చోటే ఇదే చెట్టు కింద ఇక్కడే పెట్టాడు ఈయన. తోటలో అయితే బాగుంది, కొంచెం వాతావరణం మార్పు చెందుతుంది, కొంచెం మొత్తం అట్మాస్ఫియర్ మారిపోతుంది, మొత్తం న్యూ ఏరియాకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడేమో రోజు వచ్చి నీకు ఇదే కాలేజీ, ఇదే రోజు ఇదే చెట్టు తిరుగుతున్నాం, ఏ మాత్రం కొత్తదనం కనపడుతుంది ఇక్కడ. నాకైతే ఒక శ్యామ అనే తప్పితే ఇంకే కనపడలా. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా అసోసియేషన్ లో డబ్బులు ఖర్చు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నాడు మన వెంకటేష్ గారు. సరే, అదే క్యాంటీన్ కూడా అంటారు. ఎనీహో అయినా కూడా ఈ చొరవ తీసుకుని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని కూడా దానికి తీసుకొచ్చినట్లయితే మనకు ఒకరికొకరి పరిచయాలు పెరగటం, దాని ద్వారా మనకు బాండింగ్ అనేటువంటిది ఏర్పడటం, ఇదంతా కూడా బాగుంటుంది. ఇది మేబీ దీన్ని మనం ఒక గుడ్ బిగినింగ్ గా తీసుకుని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకొంచెం బాగా ఎక్కువగా చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మన వెంకటేష్ కొంచెం మనీ దగ్గర మాత్రం కొంచెం స్టింజెంట్ గానే ఉంటాడు, అంత త్వరగా ఖర్చు పెట్టాడు. అందుకని మనమే ఆయన చేతి ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా మనం చేయాలి తప్పనిసరిగా. అది నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా బాగా చేయాలనేటువంటిది, అందరూ అనేటువంటి దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటిది. మన రెగ్యులర్ యాక్టివిటీస్ లో మీ అందరూ ఏ విధంగా కోఆపరేట్ చేస్తున్నారో, ఆఫ్ ద ట్రాక్ ఇలాంటి యాక్టివిటీస్ లో కూడా మీరందరూ కూడా అదే కోఆపరేషన్ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సభాపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అసోసియేషన్ కి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ అందరికి మరి కార్తీక మాస శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్తీక వన సమారాధన ఇది యాక్చువల్ గా చాలా హ్యాపీగా అనిపించింది. స్టాఫ్ అసోసియేషన్ ఇటువంటిది ప్లాన్ చేయడము. కార్తీక మాసం అంటే జనరల్ గా మనకు గుర్తొచ్చేది వనభోజనాలు. సో ఫస్ట్ టైం ఇన్నోవేటివ్ గా స్టాఫ్ అసోసియేషన్ వాళ్ళు ఇది చేశారు. సార్ వాళ్ళు అన్నట్లుగా దిస్ ఈస్ ద బిగినింగ్. నెక్స్ట్ టైం ఒక డిఫరెంట్ ప్లేస్ లో నిజంగా వనభోజనాలు అని అనిపించేటట్లుగా చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఎస్పెషలీ ఈ టీమ్ ని చాలా అభినందిస్తున్నాను. ఇది ఒక రిలాక్సేషన్, మనం రిలాక్స్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి మీటింగ్స్ అప్పుడప్పుడు. మరి సో సార్ ఇట్లాంటివి ఎన్నో ఇన్నోవేటివ్ గా మీరు చేయాలని కోరుతున్నాను. సో ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్ గా నేను డే అంతా ఉందాం అనుకున్నాను, నాకు వేరే ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. సో అందుకనే ముందు వచ్చాను. అందరూ వచ్చి ఉంటారని నేను అనుకున్నాను. సో మేబీ రిటర్న్ లో మీరందరూ కనుక ఇక్కడ ఉంటే ఒకసారి కనిపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరూ సంతోషంగా రిలాక్స్ అయ్యి మరి మీరేం చెప్తారు అంటే ఆ కార్తీక మాసం బ్లెస్సింగ్స్ మీ అందరికి రావాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ట్రెజరర్ వివికే ధర్మేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకటే అండి, రోజు 5 కాల్ వస్తుంది సార్. ఎన్నింటికి వస్తున్నావు? 4 5:30 అవుతుంది సార్. 6 అవుతుంది.
ఇంకో కాల్ వస్తుంది సార్. ఇల్లు మర్చిపోయావా సార్? ఇంకో కాదు, ఇల్లు మర్చిపోయావా? నేను వాచ్ కూడా చూసుకోకలేదు సార్, 4 అయింది, నా ఫోన్ వచ్చిందా ఇంకంతే సార్. సో ఇంకా అందరూ ఎక్కువ గ్యాదర్ అయితే బాగుండేది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సెక్రటరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మా ఆహ్వానాన్ని మంచి అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ట్విస్టింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వస్తే వస్తాము లేకపోతే లేదు అని చెప్పారు. మీరేమనుకోవద్దు, వచ్చిన ఒక 5 minutes ఉండి వెళ్ళిపోతాం అని చెప్పి అన్నారు. కానీ మన ఫ్యాకల్టీస్ మాత్రం గూగుల్ ఫామ్ నింపేశారు. 66 మెంబర్స్ గూగుల్ ఫామ్ నింపారు, వాళ్ళు మిస్ అయ్యారు. 5 minutes ఉంటామని చెప్పి 9:15 కి ప్రిన్సిపల్ సార్ వచ్చారు, 9:35 కి డైరెక్టర్ సార్ వచ్చారు. ఇప్పుడు మేబీ 12 అవుతుంది, సార్ మనతో పాటే ఉన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు చేశామంటే కార్తీక మాసం అనేది ఒకటి, తర్వాత అందరూ ఫ్యాకల్టీస్ ఉన్నారు, కొత్త ఫ్యాకల్టీస్ జాయిన్ అయ్యారు, వాళ్ళ నేమ్స్ కూడా మాకు తెలియదు. అయితే మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఒక చోట ఉండి చక్కగా భోజనం చేస్తే బాగుంటుంది, ఒకరినొకరు తెలుసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. అంతకు మించి ఏమీ లేదు. ఇంకొంచెం బాగా వస్తే హ్యాపీగా ఉండేది. అయితే ఒకటి, ఈ మేడం గారు నేను కొన్ని గేమ్స్ ని నిన్న నైట్ మాకు 10 అయిందండి, మేమిద్దరం మాట్లాడుకొని ఈ గేమ్స్ పెడితే బాగుంటుంది. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేసెస్ లో కూడా గేమ్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఆల్రెడీ గేమ్ లోనే ఉన్నారు, మీకు తెలియకుండానే గేమ్ లోనే ఉన్నారు. లేదు, మీ కుర్చీల కిందే బాంబుస్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, మీ కుర్చీస్ కిందే గిఫ్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గేమ్స్ పెట్టే ప్రతి గేమ్ కూడా చక్కగా ఆడండి. మంచి మంచి గిఫ్ట్స్ కొన్నాము. నిన్న D-Mart కి వెళ్ళి 9:30కి లోపల నన్ను ఎలో చేయమని రిక్వెస్ట్ చేస్తే వచ్చేసరికి 10 అయింది. మా పాప మా బాబు నేను కలిసి వెళ్ళి గిఫ్ట్స్ అన్ని కొన్నాము. అందరు పొదుపుగానే కొన్నాము. ఇక్కడ ఏంటంటే స్లిప్లు పెట్టాడు సార్. నాకు ఒకటి, ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టాల్సిన చోట పెడదాము, అయితే వేస్ట్ అవుతుంది అనే ఒక్క ఇదే, నాకు వేస్ట్ అవ్వకూడదు, అది వాడాలి, అదొక్కటే అన్నమాట. వాడితే ఎంతైనా పర్వాలేదు, ఖర్చు పెడతాను, ఒక ఎంతైనా ఇబ్బంది, నాది కాదు కాబట్టి అందరిది కాబట్టి. నేను అందరికి కౌంటబుల్ అండి, అందుకే నా మీద కళ్ళు ఎక్కువ ఉంటాయి, ఎంత ఖర్చు పెడుతున్నాడు ఏంటి అనేది, అందువల్ల చూసి జాగ్రత్తగా ఖర్చు పెడతాను. మీ అందరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను వచ్చిన అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. హ్యాండ్స్ యూజ్ చేయకూడదు. ఇరుక్కుపోతే గట్టిగా ఉప్పు అని ఊదు, అదే మూడు. ఇందుట పడిని కూడా ఎగిరిపోతా. నేను అన్ని చేస్తున్నారేంటి? అమ్మాయి బాగా వేస్తుంది. అదే అదే శివభారతి మేడం గారు టెక్నిక్ తెలియలే మీ వాడికి వెంకటేష్ సార్, అది ఇంకా ఎదగాలి సార్. ఇంకా టైం ఉంది, ఇంకేపించుకో.
దూరంగా వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి. నువ్వు గెలిచారు. రూల్స్ బ్రేక్ చేయకూడదు. గెలుపు కాదు రూల్ కావాలి. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. నువ్వు గెలిచారు. రూల్స్ బ్రేక్ చేయకూడదు. గెలుపు కాదు రూల్ కావాలి. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. మూవ్ పరిగెత్తాలి. వచ్చే మోక్ష మూవ్. ఒక రౌండ్ తిరిగి వెళ్ళు. సరదాగా వెళ్ళు. ఏం కాదు, సరదా అన్ని కోసమే వెళ్ళు. వెళ్ళు వెళ్ళు లైన్లో కాదు. నువ్వు తప్పుకో వెంకటేష్, వెనకరా. వెంకటేష్ వెనకొచ్చే. కళ్ళల్లో కలువలు పూసే నీ కళ్ళతో సమయానికి పలుకొదిలేసే నీ మౌనంలో మనకేసే సరిపడక నీ దారుణ కలివిడిగా ఆడే వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మరి మీరు రండి, మీరు
సార్ ర్యాగింగ్ ఎట్లా చేస్తున్నారు? తొందరగా వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపో. మేడం చెప్పండి. నిష్మిత మేడం గారు. యూనిక్ ఫ్రమ్ రొటీన్, డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు? బాగుంది. బాగుంది కాదు, ఎక్స్ప్రెస్ చేయండి, వర్డ్స్ చెప్పండి. నైస్. మేడం మీరు మీరు ఎలా అనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ చేయండి చాలు. సార్ అంటే రొటీన్ కన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా ఇలాంటి రిఫ్రెష్మెంట్స్ ఉంటే బెటర్ కదా, నార్మల్ లైఫ్ కన్నా కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంత తక్కువ మందితో ఇలా ఇంత గ్రాండ్ సక్సెస్ చేయడం వెంకటేష్ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. హిందీ మేడం గారు. చాలా బాగుంది సార్, చాలా బాగా కండక్ట్ చేశారు అన్ని ప్రోగ్రామ్స్. మీకు చాలా ఎనర్జీగా ఇవన్నీ కూడా నిజంగా వెంకటేష్ గారి వల్లే అయింది. ఎవరి వల్ల అయినా అయితే ఏమో నేను చెప్పలేను, కానీ ఏమీ తక్కువ మంది వచ్చారని ఏమి అప్సెట్ అవ్వకుండా అదే ఎనర్జీతో అన్ని ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. శ్రీరేఖ మేడం గారు. సార్ మ్యాథ్స్ టర్మినాలజీలో చెప్తున్నా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్. యాజ్ పర్ ద ప్లాన్, ఇంప్లిమెంటేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. I enjoyed a lot, and also I am very thankful for the team who have cooperated for this occasion. Thank you. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. పద్మజ మేడం గారు, మీరే నా దగ్గర నుంచి మైక్ తీసుకోవాలి, నేను రాకూడదు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నేను మార్నింగ్ నుంచి చాలా మిస్ అయ్యాననే విషయం నాకు ఇందాకే అర్థమైంది మిమ్మల్ని చూసిన తర్వాత. ఇలా వెంకటేష్ సార్ ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి మన సెక్రటరీగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ఎలక్ట్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా బాగా చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. ఒక ఓటు పడిపోయింది అప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ ఓటు కొనుక్కోవాలా ఏమో తెలియదు మేడం. అంతేగా. ఈ మేడం గారు, మీ పేరు మేడం? జిగీషా మేడం గారు. మనం ఎవరో తెలీదు, బట్ ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది గేమ్స్ అన్ని కూడా. అంటే మ్యూజికల్ చైర్స్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ నీడిల్ అండ్ థ్రెడ్ గేమ్ ఎక్కడ చూడలేదు, ట్రై కూడా చేయలేదు. సో కొత్త ఐడియాస్ వచ్చారు, బాగుంది అనిపించింది. బాగుంది. నారాయణరావు సార్. ఇక్కడ వదిలేసాం. మేడం మీ పేరు? దేవిక మేడం. బాగుంది సార్, ఎంజాయ్ చేసాం. చెప్పండి చెప్పండి మేడం. చాలా బాగుంది, యూనిక్ గా ఉంది, ఎంజాయ్ చేసాం. నారాయణరావు గారు సార్, ఏదో ఒకటి చెప్పండి. ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీటింగ్స్ లేవు కదా, ఇప్పుడే వచ్చారు, ఎలా కూడా బాగా ఆర్గనైజ్ చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఇంకొంచెం యాక్టివిటీస్ పెంచి జనాలు పెంచాలి. ఎవరిని కంట్రోల్ ఎక్కువ అడగకుండా ఇది కరెక్ట్ ఆర్గనైజ్ చేసేవాడి నెక్స్ట్ ఇయర్ పైన ఇద్దరు రావాలని. అది వెరీ గుడ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ కి చాలా థ్యాంక్ యూ. సో ఇటువంటి ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను. సెక్రటరీ గారికి చెప్పాలా నువ్వు? అసోసియేషన్ చెప్పండి, పేరు రావాలి. చాలా బాగా చేశారండి, మధ్యాహ్నం నుంచి వచ్చారు, అది బాగుంది. భోజనాలు. థ్యాంక్ యూ. శివపార్వతి నాయుడు గారు అండ్ నాగరాజు. నాగరాజు యాక్చువల్గా నా స్టూడెంట్, డైరెక్ట్ స్టూడెంట్ అండి. నేను మాత్రం ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కానీ థ్యాంక్ యూ కానీ చెప్పాలంటే వెంకటేష్ సార్కే చెప్తాను. ఫస్ట్ నుంచి నేను అపోజిట్ చేస్తున్నాను, ప్లస్ దీని తర్వాత ఆయన కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి నా చేత కూడా నేను ఉండేటట్టు కూడా చేసుకున్నాను ఆయన.
అందుకని నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ పార్టిసిపేటెడ్ టుడేస్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇబ్బంది పెట్టాడా, బలవంత పెట్టాడా, బెదిరించాడా? ఏమీ లేదు సార్, ఓకే, అన్నీ ఉంటాయి. కానీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంత బాగా చేసినందుకు పెళ్లి రాబోయే ప్రసాద్ బ్రైడ్ గ్రూమ్స్ ఇద్దరికి కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం పెళ్లి అయిపోయి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. సార్ ఈవెంట్ మాత్రం చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నారు కాబట్టి బాగుంది. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తేనే మీరు చేసింది యాక్టివిటీ అవుతుంది. నాకు ఒక పట్టీ దొరికింది, కాళ్ళ పట్టీ దొరికింది. అది ఎవరిది? కాళ్ళ పట్టీ ఒకటి దొరికింది. ఇప్పటిదాకా మీరు అందరినీ అడిగారు, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దీని మీద. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి, యాక్చువల్గా ఎంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అందరూ వచ్చి చక్కగా ప్రతి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆ గిఫ్ట్ కోసం అందుకున్నారు. చక్కగా మీరు విన్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేను నిన్న ప్లాన్ చేశాను. నిన్న వర్షం వచ్చింది. మా ఫ్యాకల్టీ మెంబర్స్ కొంతమంది జరిగిద్దా లేదా అని అటు ఇటు ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, వర్షం పడినా కూడా ఈవెంట్ జరిగిద్ది అంతే. ఎందుకంటే ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఆగేది లేదు, ఏదైనా కూడా ఆగేది లేదు. ఒకవేళ వర్షం కనుక వస్తే ఈ రోజు నేను ఇండోర్ స్టేడియం లో పెట్టుకునేవాడిని, లంచ్ ఇక్కడ అరేంజ్ చేసుకునేవాడిని. ఎందుకంటే ఉసిరి చెట్టు కింద మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అలా చేసుకునేవాళ్ళం. కాబట్టి బై గాడ్స్ రేసు ఈ రోజు మనకి వర్షం అనేది రాలేదు. కాబట్టి నాకు ధర్మేంద్ర ఎంత సహాయం చేశాడంటే, మా బ్రదర్ ఇంకా అంత ముందుండి నాకు బాగా హెల్ప్ చేశాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారు నారాయణరావు గారు, ఏ విషయమైనా నారాయణరావు గారిని ముందు చెప్తాను, ఏంటి ఇది బాగుంటుందా బాగోదా నేను డిసైడ్ చేసుకుంటాను ఫస్ట్. తర్వాత మిస్టేక్స్ ఏమన్నా కనుక ఉంటే నాకన్నా కొంచెం సీనియర్ మెంబర్స్ ని రిక్వెస్ట్ అడుగుతా, అంటే ఇందులో ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది. ఆ తర్వాత శుభకర్ గారిని అడుగుతా నేను. అంటే ఇప్పుడు వెంకటేష్ చేసిన దాంట్లో తప్పేం లేదు, ఆ తప్పు అంతా మైత్రి నెట్టేస్తున్నాడు. చాలా తెలివితేటలు ముందుగా అనమాట. దొరకడు అది మాత్రం కరెక్టే, దొరకడు. చాలా నేను అనుకోవడం ఏంటంటే బాగా సక్సెస్ అయింది. 100కి 199% సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ టైం ఇంకొక ప్లాన్ ఏంటంటే, సంక్రాంతికి బిఫోర్ హంసల దేవి ప్లాన్ చేస్తున్నాను. దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈసారి గూగుల్ ఫామ్ ఫిల్ చేయవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు రాలేదు. కాబట్టి ఈసారి ఏంటంటే అసోసియేషన్ మనీ కాకుండా మనం కొంత వేసుకుందాం, కొంత అమౌంట్ వేసుకొని హంసల దేవికి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే సంక్రాంతికి బిఫోర్ ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇట్లాగా దిగీష మేడం గారు వచ్చారు, ఇలా వచ్చారు, వాళ్ళని అలా వచ్చి రావచ్చు. హంసల దేవికి రెడీగా ఉండండి బిఫోర్ సంక్రాంతి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకి టీ వస్తుంది, టీ తాగేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు నన్ను ఈ స్క్రిప్ట్ అంతా అండి 2 pages ఈ స్క్రిప్ట్ ఉంది. హర్షిత మేడం గారు కంప్యూటర్ డిపార్ట్మెంట్ కూర్చొని ఇదంతా ప్రిపేర్ చేశారు. ఇందులో క్వశ్చన్స్ కూడా కొన్ని మేడం గారు ప్రిపేర్ చేశారు, కొన్ని నేను చేశాను, కొన్ని మేడం గారు ప్రిపేర్ చేశారు. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్షిత మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరూ చెప్పారు కానీ మా హెచ్ఓడి గారు చెప్తారు. ఐ వెంకటేశ్వర గారు మా హెచ్ఓడి అండి, మా డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ సార్. ఏదో కాదు ఎవరికైనా చెప్పమని వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. నేను కోసం పని రాలేకపోయాను. 1 వీక్ నుంచి చాలా భయపడుతున్నాడు. మీకు ఎవరికి తెలియదు అది సక్సెస్ అవుతా లేదా, ఎవరైనా ఏమన్నా అంటారా, సక్సెస్ అవుతుందని చాలా భయపడుతున్నాడు. నాకు తెలుసు. ఎనీహౌ
బాగా అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం అయినా కానీ ఇది బాగా సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ. నేను రాలేకపోయాను, లేట్గా వచ్చాను, దానికి అపాలజీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గత వారం రోజుల నుంచి నేను పక్కనే ఉంటాను కాబట్టి డిపార్ట్మెంట్లో సుధాకర్ గారికి నారాయణరావు గారికి ఫోన్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ కాసేపు కోర్ కమిటీ అని ముగ్గురు వెళ్ళిపోతారు, మేము వద్దని బయటకు పోతాం, మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా వర్షం పడుద్దేమో అని ధర్మేంద్ర గారు గత 3 రోజుల నుంచి అది గూగుల్ ఫామ్ చూస్తూ ఉంటారు. గూగుల్లో వెదర్ ఆదివారం వర్షం వచ్చింది అన్నట్లుగానే శనివారం వర్షం వచ్చింది. ఫోన్లు అనుకున్నాం, ఇంతకు కూడా కొంచెం వర్షం తగ్గింది. ఏదేమైనా చల్లగా మంచిగా అందరూ వచ్చారు. ఇక కమిటీ మెంబర్స్ మొత్తం రాకపోయినా మొత్తం మేమే అనుకుని ఇద్దరు భుజస్కంధాల మీద అని బాధ్యతలు వేసుకుని మంచిగా చేశారు. హౌస్ఫుల్ కలెక్షన్స్ రాకపోయినా ఉన్నందులో 99% బాగా జరిగిందని ఆయనే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకున్నారు, మనకి చెప్పకుండా, మనకి అవకాశం ఇవ్వకుండా. సార్ ఏది హ్యావ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ. అందరూ 3-4 గంటలు మంచిగా పిల్లల్ని ఆడించారు, పెద్దలతో కాసేపు ఆడుకున్నట్టుగా ఆయన ప్రవర్తించారు. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్, వెంకటేష్ అండ్ ధర్మేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.